హలో అండి. ఈరోజు మనం 10 రోజుల యోగ నిద్రలో 4వ రోజులో ఉన్నాము. ఈరోజు మనం మనసులో ఉన్న భయాన్ని, విచారాన్ని, కోపం లాంటి భావోద్వేగాలను సున్నితంగా విడుదల చేసి, మనసులోని శాంతి, సంతోషాన్ని మళ్ళీ పొందటానికి ధ్యానం చేయబోతున్నాము. ఈ సెషన్‌లో మనం మన శ్వాసను గమనిస్తూ, మన భావోద్వేగాలను అంగీకరించి, అవి మన నుంచి క్రమంగా దూరం అవ్వడానికి ఈ ధ్యానం సహాయపడుతుంది. మనం ధ్యానం ప్రారంభిద్దాము. ఈ ధ్యానాన్ని యోగ నిద్ర అంటున్నాము. దీన్ని యోగా మ్యాట్ మీద శవాసనంలో చేయాలి. బెడ్ మీద కూడా చేయొచ్చు, కింద పడుకోలేని వాళ్ళు. బాగా వెలుతురు ఉన్న రూమ్‌లో కానీ, బాగా చీకటిగా ఉన్న రూమ్‌లో కానీ చేయకూడదు. సైలెంట్‌గా శుభ్రమైన ప్రదేశంలో చేయడానికి ప్రయత్నించండి. ఈ ధ్యానమంతా మనం వీడియో చూడము, మాట్లాడము. జస్ట్ విని ఫీల్ అయితే సరిపోతుంది. మీ ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 1 గంట బ్రేక్ ఉండాలి ఈ ధ్యానానికి. ఇయర్ ఫోన్స్‌ని ఫోన్‌లో పెట్టుకొని, మీ చెవిలో పెట్టుకొని వినడం ద్వారా ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ చేయొచ్చు. కావాలంటే ఒక చిన్న సన్నని బెడ్‌షీట్ మీద కప్పుకోండి. ఎందుకంటే ఈ ధ్యానం చేసే సమయంలో మన యొక్క బాడీ టెంపరేచర్స్ తగ్గుతాయి. గుండె కొట్టుకోవడము స్లో అవుతుంది. అంటే ప్రశాంతత పెరిగి టెంపరేచర్స్ తగ్గొచ్చు. లెట్స్ గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర. సౌకర్యంగా, ప్రశాంతంగా యోగ నిద్రలకి చేయడానికి శవాసనంలో ఉండండి. కాళ్ళు కొంచెం దూరం పెట్టుకోండి. అదేవిధంగా చేతులు కూడా మీ శరీరానికి కొంచెం దూరంగా ఉంచండి. మీరు కంప్లీట్‌గా సెటిల్ అయ్యాక, మీ శరీరం నిశ్చలంగా ఉన్నాక కళ్ళను మెల్లగా మూసుకోండి. శరీరాన్ని కదలకుండా ఉంచండి. చల్లని, ప్రశాంతమైన ప్రదేశంలో ఉండి ఈ క్షణాన్ని, ఈ యోగ నిద్రను మీకోసం అంకితం చేయండి. ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసపై దృష్టి పెట్టండి. లోపలికి ఊపిరి తీసుకుంటూ శరీరంలో శాంతిని ఆహ్వానించండి. శ్వాసని బయటకు వదులుతూ ఒత్తిడిని, టెన్షన్ని విడిచిపెట్టండి. ప్రతి శ్వాస తీసుకున్నప్పుడు, వదిలినప్పుడు ఇదే విధంగా చేయండి. ప్రతి శ్వాసతో శరీరం మరింత సడలిపోతుంది. అంటే మరింత ప్రశాంతంగా అవుతుంది. Breathe in and breathe out and experience the relaxation. ఇప్పుడు మన యొక్క ధ్యానానికి ఒక సంకల్పాన్ని పెట్టుకోవాలి. అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ లేదా అఫర్మేషన్ లాంటిది. ఈ అఫర్మేషన్ అనేది ఈ యొక్క సంకల్ప అంటాము యోగా భాషలో. సంకల్ప అనేది చిన్నగా మనకి గుర్తుండేలాగా ఉండాలి. ఈ సంకల్పమే మనకి ఈ ధ్యానం అంతా మనకి ఒక గైడ్ లాగా పనిచేస్తుంది.
నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. నా మనసు ప్రశాంతంగా ఉంది. నా భావాలు అంటే నా ఎమోషన్స్ సంతులితంగా ఉన్నాయి. లేదా బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. ఇలా మీకు సింపుల్‌గా ఉన్న ఒక సంకల్పాన్ని మీరు చెప్పుకోండి. నా మనసు ప్రశాంతంగా ఉంది. నా ఎమోషన్స్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. ఈ వాక్యాన్ని 3 సార్లు మనసులో పునరావృతం చేయండి. నిజంగా అది మీకు జరుగుతున్నట్లుగా ఫీల్ అవుతూ 3 సార్లు మీకు మీరు చెప్పుకోండి. ఇప్పుడు మన శరీరంలోని అవయవాల మీదకి మన దృష్టిని తీసుకెళ్ళాలి. దీన్ని రొటేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాము. దీని ద్వారా మన యొక్క శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. శరీరంలోని ప్రతి భాగంపై క్రమంగా అవగాహన తీసుకురావాలి. నేను ఒక్కొక్క భాగం యొక్క పేరు చెప్తాను. మీరు దాన్ని కదపకూడదు. జస్ట్ దాని మీదకి మీ కాన్సంట్రేషన్ తీసుకెళ్ళాలి. అంటే మీరు జస్ట్ దాన్ని గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మొదటగా కుడి చేతి భాగాన్ని గుర్తు చేసుకుందాము. కుడి చెయ్యి దాని మీదకు మీ దృష్టిని తీసుకెళ్ళండి. బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు, ఎక్కడా కదపొద్దు. అరచేయి, చేతి మణికట్టు, మోచేయి, చేతి యొక్క భుజము. ఇప్పుడు కుడి చేతిని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఈ చేతిలో ఏమైనా బిగుతుగా ఉన్నట్లు ఉన్నా, ఏమైనా నొప్పులున్నా, టెన్షన్స్ ఉన్నా వాటిని రిలాక్స్ చేయండి. తర్వాత కుడివైపు ఉన్న ఛాతీ భాగం వైపు మీ దృష్టిని తీసుకెళ్ళండి. ఈ ఛాతీ భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత ఛాతీ కింద ఉన్న కడుపు భాగాన్ని, పై కడుపు భాగాన్ని, తర్వాత కింద కడుపు భాగాన్ని రిలాక్స్ చేయండి. ఈ ఏరియాలో మీకు ఏమైనా నొప్పులు లాంటివి, ప్రాబ్లమ్స్ లాంటివి, ఏమైనా టెన్షన్స్ ఉంటే వాటిని రిలాక్స్ చేయండి. తర్వాత కాలి తొడ, కుడి తొడ, తర్వాత మోకాలు, తర్వాత యాంకిల్, తర్వాత కాలు, అరికాళ్ళు, వేళ్ళు. ఇప్పుడు కాళ్ళు మొత్తం రిలాక్స్ చేయండి. కాళ్ళు తొడ నుంచి కింద వరకు రిలాక్స్ చేయండి. ఏమైనా టెన్షన్స్ ఉంటే రిలీజ్ చేసేయండి. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి వద్దాము. ఎడమ చేతి వేలు, బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు, చేతి మణికట్టు, తర్వాత మోచేయి, చేతి భుజము. ఈ భాగాన్ని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. చేతిని మొత్తాన్ని రిలాక్స్ చేయండి. ఏమైనా టెన్షన్స్ ఉంటే, నొప్పులు ఉంటే రిలీజ్ చేయండి. ఇప్పుడు ఎడమ వైపు ఉన్న ఛాతీ భాగము, ఇక్కడే మన గుండె ఉంటుంది. ఏమైనా టెన్షన్స్ ఉన్నా, కంగారున్నా, భయము, కోపం ఏమైనా ఉన్నా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. వాటిని అన్నిటిని రిలాక్స్ చేసేయండి. రిలాక్స్ చేస్తూ కింద మెల్లగా కడుపు భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత కాలి తొడ, తర్వాత మోకాలు, యాంకిల్ భాగము, కాలు, అరికాలు, వేళ్ళు, వీటిని అన్నిటిని రిలాక్స్ చేయండి. ఈ కాలు మొత్తాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత వీపు వెనుక వెన్నుపాము, ఏమైనా
నొప్పులుంటే రిలాక్స్ చేయండి. నడుము నొప్పి లాంటివి ఉంటే రిలాక్స్ చేయండి. కింద నడుము, తర్వాత వెన్నుపాము, తర్వాత భుజాల వెనుక ఉన్న భాగాన్ని రిలాక్స్ చేసి రిలీజ్ చేయండి. ఇప్పుడు ముఖం మీదకి మీ దృష్టిని తీసుకురండి. ముఖంలో ఉన్న అన్ని భాగాలు, నుదురు భాగము, కనుబొమ్మలు, కనురెప్పలు, కళ్ళు, ముక్కు, దవడలు, లిప్స్, నాలుక, నోరు, తర్వాత గడ్డం. ఈ భాగాన్ని మొత్తాన్ని ఇప్పుడు రిలాక్స్ చేయండి. తర్వాత తల పై భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత తల వెనుక భాగాన్ని రిలాక్స్ చేయండి. తర్వాత మెడ భాగాన్ని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీ శరీరం మొత్తాన్ని తల నుంచి కాలి బొటనవేలు వేలు వరకు రిలాక్స్ చేయండి. శరీరం మొత్తానిగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మన కాన్సంట్రేషన్ని మరింత బలపరచడానికి బ్రీతింగ్ కౌంటింగ్ చేద్దాం. అంటే మన శ్వాసను లెక్కించాలి. సమయం ఉన్నప్పుడు 24 నెంబర్ కన్నా ఒక్కొక్కసారి ఎక్కువ నెంబర్లు కౌంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను మెడిటేషన్ సమయం తగ్గించడానికి 24 నెంబర్ నుంచి 1 వరకు వెనక్కి లెక్కించడానికి ప్రయత్నిద్దాము. అంటే రివర్స్లో కౌంట్ చేయాలి. 24 నుంచి 1 వరకు ప్రతి ఊపిరి తీసుకొని విడిచే క్షణంలో ఒక సంఖ్య మనసులో పలకండి. అంటే శ్వాస తీసుకొని శ్వాస వదిలినప్పుడు 24, అలాగే శ్వాస లోపలికి శ్వాస బయటకి 23, ఇలాగా మీరు కౌంట్ చేయాలి. ఇది మీరే కౌంట్ చేయాలి. నేను నెంబర్ చెప్పను ఇక్కడ. దాని ద్వారా మీ యొక్క కాన్సంట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు 24 నుంచి 1 వరకు రివర్స్లో కౌంట్ చేయండి. ఎక్కడైనా మీరు మరలా చేసినప్పుడు ఎక్కడైనా ఈ కౌంటింగ్ తప్పిపోతే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. అందుకే కాన్సన్ట్రేట్ చేసి 24 నుంచి 1 వరకు నెంబర్స్ని కౌంట్ చేయండి. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ 24. శ్వాసను మీరు ఎక్కడ కూడా నియంత్రించకుండా సహజంగా కొనసాగించండి. మీ శ్వాస తీసుకొని వదిలినప్పుడు 24, 23 అలాగా.
ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశాంతమైన సరస్సును ఊహించుకోండి. నీటి మీద సూర్యకాంతి మెరిసిపోతుంది. దాన్ని చూడండి. చుట్టూ పచ్చని చెట్లు, ఒక మృదువైన గాలి వీస్తుంది. దాన్ని గమనించండి. ఈ యొక్క ప్రశాంతమైన స్థలములో మన భయం, దుఃఖము కరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఈ యొక్క వెలుతురులో, ఈ యొక్క ప్రశాంతమైన సూర్యకాంతిలో మన భయము, దుఃఖము అన్ని ఎమోషన్స్ కరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఈ యొక్క వీస్తున్న మృదువైన గాలి మీలోని దుఃఖాన్ని, భయమును, కోపాన్ని, మిగతా ఎమోషన్స్‌ను తీసేస్తున్నట్లుగా ఊహించుకోండి. ఈ యొక్క చల్లని గాలి మిమ్మల్ని తాకుతున్నప్పుడల్లా మీ యొక్క శరీరము చాలా తేలికగా అవుతుంది. ఇప్పటిదాకా మీలో ఉన్న ఈ ఎమోషన్స్ అనేవి బరువు లాంటివి. మీరు భరించలేని బరువు లాంటివి. అవన్నీ ఆ యొక్క బరువు అంతా కరిగిపోతున్నట్లుగా ఊహించుకోండి. ఇప్పుడు మీ హృదయము చాలా ప్రశాంతంగా, సంతోషంగా
సెటిల్ అవుతున్నట్లుగా ఊహించుకోండి. మీ యొక్క శరీరంలో ఒక కాంతి రూపంలో ప్రశాంతత, అంతేగాకుండా సంతోషము, అంతేగాకుండా స్థిరత్వము నింపుతున్నట్లుగా ఊహించుకోండి. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఈ యొక్క సూర్యకాంతి మిమ్మల్ని నింపుతుంది. తన యొక్క కిరణాలతో మిమ్మల్ని నింపుతుంది. ఈ సమయంలో మీ శరీరము చాలా ప్రశాంతతను పొందుతుంది. ఈ దృశ్యాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మీరు చాలా స్థిరంగా, సంతోషంగా, చాలా తేలిగ్గా ఉన్నారు. మళ్ళీ మన యొక్క సంకల్పాన్ని మొదట్లో ఏ సంకల్పం అయితే ఈ యొక్క ధ్యానంకి పెట్టుకున్నామో సంకల్పాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. నా మనసు ప్రశాంతంగా ఉంది. నా యొక్క భావాలు అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. లేకపోతే నా మనసు ప్రశాంతంగా ఉంది. నా ఎమోషన్స్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. దీన్ని 3 సార్లు మనసులో పునరావృతం చేసుకోండి. ఇది నిజంగా జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతూ, దాన్ని నమ్ముతూ 3 సార్లు చెప్పుకోండి. నా మనసు ప్రశాంతంగా ఉంది. నా యొక్క ఎమోషన్స్ అన్నీ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నవి. ఈ యొక్క వాక్యాన్ని 3 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు మీ శరీరం మీదకి మరలా ఒకసారి మీ దృష్టిని తీసుకురండి. మీ శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తుంది అప్పుడు. మీరసలు మీ శరీరం లేనట్టుగా ఉంటుంది. మీ శరీరాన్ని గమనించండి. ఏ స్థలంలో అయితే ఉండి యోగ నిద్రలో ఉందో, డీప్ ధ్యానంలో ఉందో ఆ యొక్క శరీరాన్ని గమనించండి. కాలి వేళ్ళ నుంచి తల వరకు, తల నుంచి కాలి వేళ్ళ వరకు గమనించండి. చాలా ప్రశాంతంగా ఉంది. మీరు పక్కన ఉండి గమనించండి. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడు ఈ యొక్క తేలికైన ఫీలింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ అవుతూ మీ యొక్క శరీరాన్ని మళ్ళీ మోయాల్సొస్తుంది. మీ యొక్క శరీర బరువు మళ్ళా మీకు తెలియజేస్తుంది ఇప్పుడు. ధ్యానంలోంచి బయటకొచ్చాక. నెమ్మదిగా ఇప్పుడు శ్వాసను లోతుగా తీసుకోండి. దాన్ని మెల్లగా వదలండి. ఈ యొక్క శరీరాన్ని స్వల్పంగా అంటే కాళ్ళు, చేతులు మెల్లగా కదపండి. ఇప్పుడు మీకు మీ యొక్క శరీరం బరువు తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఆ బరువు మీకు తెలియలేదు. ఎందుకంటే మీరు మీ శరీరంలో లేరు. మీ యొక్క శరీరం మాత్రమే ధ్యానంలో మునిగిపోయింది. మీరు మెలకువగా ఉన్నారు. అంటే మీ యొక్క ఆత్మ, మీ యొక్క మైండ్ మెలకువగా ఉంది. ఇప్పుడు శరీరం బరువుని గమనించండి. గమనిస్తూ మీరు ధ్యానంలోంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నప్పుడు కుడివైపు తిరిగి మెల్లగా శ్వాసని కంటిన్యూ చేస్తూ మీ కళ్ళను తెరవండి. మీకు చాలా ప్రశాంతంగా, తేలిగ్గా అనిపిస్తుంది. ఈ యొక్క ప్రశాంతతను, ఈ యొక్క బ్యాలెన్స్ స్థితిని మీరు ఈ రోజంతా తర్వాత రోజులు కూడా కంటిన్యూ చేయండి. ఇది కనీసము ధ్యానము కనీసము 7-15 లేకపోతే 21 రోజులు. మంచిది 21 రోజులు. రోజు కంటిన్యూ చేయడం వల్ల మీరు మంచి రిజల్ట్స్ చూస్తారనమాట. మీరుగా అనిపించరు. చాలా డిఫరెంట్ పర్సన్‌గా మీరు అనిపిస్తారు. మీరు ఇప్పటిదాకా ఫీల్ అవుతున్న ఎమోషన్స్, భయము, కంగారు, కోపం ఇవన్నీ తగ్గిపోతాయి.
మీరు తగ్గిపోయాక మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ. మరలా వచ్చేసి రేపు రేపు యొక్క ధ్యానము అంటే మరలా డే 5లో మన ధ్యానం వచ్చేసి బీపీని తగ్గించడానికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ యొక్క ధ్యానాన్ని చేద్దాము.